చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి హల్చల్ చేసింది. పూజారి ఇంటిలోకి చిరుత ప్రవేశించింది. సీసీ కెమెరాలో ఆ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. గతేడాది జనవరిలోనే చిరుత ఆ ఇంటికి వచ్చింది. మళ్లీ అదే నెలలో ప్రత్యక్షమైంది. భయాందోళనలో పాతాళగంగ స్థానికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. భక్తుల భద్రతపై ఆందోళన పెరుగుతుందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపుతుంది. శ్రీశైలం పాతాళగంగ మెట్ల మార్గంలో నివసించే పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంటి ఆవరణలోకి అర్ధరాత్రి సమయంలో ఒక చిరుతపులి ప్రవేశించింది. మనం ఒకసారి ఆ విజువల్లో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఆ పులి ఏ విధంగా అక్కడ సంచరిస్తూ ఉందో. ఆ పూజారి ఇంటికి గత సంవత్సరం కూడా వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ కూడా అదే ఇంటికి, ఆ పూజారి ఇంటికే వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. క్లియర్ గా అయితే మనకు ఆ సీసీ కెమెరాలో అయితే ఆ దృశ్యాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. చిరుత ఏ విధంగా అడవిలో సంచరిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో కూడా చాలా ఫ్రీగా అటు ఇటు తిరుగుతున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నిద్ర లేచి సీసీ ఫుటేజ్ చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కూడా షాక్కి గురయ్యారని కూడా తెలుస్తుంది. తాము గనక రాత్రిపూట బయటకి వరండాలో పడుకొని ఉంటే ఆ క్రూర మృగం తమపై ఖచ్చితంగా దాడి చేసేదని వాళ్ళు ప్రాణభయంతో వణికిపోతూ ఉన్నారు. ఇది యాదృచ్ఛికమో లేక అలవాటో గానీ ఈ ఘట్టంలో ఒక ఆసక్తికరమైన, అంతకంటే భయంకరమైన విషయం కూడా దాగుంది. సరిగ్గా గత సంవత్సరం కూడా ఇదే జనవరి నెలలో పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించింది. అప్పుడు కూడా సీసీ కెమెరా దృశ్యాలు స్థానికులను ఒకసారిగా భయభ్రాంతులకి గురి చేశాయని కూడా చెప్పొచ్చు. ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఒక రకంగా కలవరపాటికి గురయ్యారు. ఇప్పుడు మళ్ళీ కొత్త సంవత్సరం, మళ్ళీ అదే జనవరి నెలలో అదే ఇంటికి చిరుత రావడం చూస్తుంటే స్థానికులు ప్రస్తుతం ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇది కేవలం యాదృచ్ఛికమేనా లేక ఆ చిరుతపులికి ఆ ప్రాంతం వేట స్థావరంగా మారిందా అనే అనుమానాలు కూడా ప్రస్తుతం అందరికీ కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిత్యం భయం నీడలోనే గత కొన్ని నెలలుగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారం సర్వసాధారణంగా మారిపోయింది. క్షేత్రం చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట ఈ క్రూర మృగం కనిపిస్తూనే ఉందని కూడా భక్తులు, స్థానికులు చెప్తూనే ఉన్నారు. అటవీ ప్రాంతం చాలా దగ్గరగా ఉండటం వల్ల, అలాగే జంతువులు ఆహారం కోసం లేదా నీటి కోసం జనావాసాల్లోకి రావడం ఇక్కడ పరిపాటిగా మారింది. కానీ పదే పదే జనావాసాల మధ్యలోకి, ముఖ్యంగా నివాస గృహాల్లోకి చిరుత రావటం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారుల హెచ్చరికలు, ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు మరియు దేవస్థానం అధికారులు కూడా స్పందించడం జరిగింది. చిరుతపులి సంచరిస్తున్న ప్రదేశాల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు రాకూడదని, భక్తులు కూడా అటవీ ప్రాంతం వైపు వెళ్లరాదని హెచ్చరికలు అయితే జారీ చేశారు. పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంటి సమీపంలో నిఘా పెంచుతామని అధికారులు వెల్లడించారు. భక్తి పారవశ్యంలో మునిగి తేలే శ్రీశైలంలో ఇప్పుడు చిరుతపులి సంచారం పెరగడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని కూడా స్థానికులు భయం గుప్పిట్లో గడుపుతూ ఉన్నారు.